డిఎంఐటి అంటారు. ఓకే. డిఎంఐటి అని అంటే మన ఫింగర్ ప్రింట్స్ ప్రతి అందరికీ కూడా యూనిక్ గా ఉంటాయి కదా. సో ఈ ఫింగర్ ప్రింట్స్ ని బట్టి వాళ్ళ టాలెంట్ ఏంటో, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటో మనం చెప్పగలుగుతాం అనమాట. అవునా? రైట్. ఈవెన్ పిల్లలకైనా ఎలాంటి ప్రొఫెషన్ అయినా, ఎంత పెద్ద పర్సన్ అయినా సరే, ఓకే. వాళ్ళ పర్సనాలిటీకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే. ఎలా? అది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. డిఎంఐటి ఇట్స్ అ ప్రొసీజర్ అన్నమాట. సో ఫింగర్ ప్రింట్ తో ఉంటుంది అది. సో అలాంటివి టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ లో, అలాంటి జనరేషన్ లో ఉన్నాము. అంతేగాని నేను డాక్టర్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోయినా మా పిల్లల్ని చేస్తా, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా కాలేకపోయినా ఇప్పుడు మా వాడు ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు అంటే అది వర్క్ చేయదు. బికాస్ మీకు వేరే టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళకి వేరే టాలెంట్ ఉండొచ్చు. మీ పర్పస్ వేరు, వాళ్ళ లైఫ్ పర్పస్ వేరు. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని డిసైడ్ చేయనివ్వండి, దానికి ఎంకరేజ్ చేయండి. అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయండి. అంతేగాని మీరేం అనుకున్నారో వాళ్ళని చేస్తే అది ఎప్పటికీ అది సక్సెస్ఫుల్ అయినా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. మీకు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే వాళ్ళు సక్సెస్ ఉండడం ఇంపార్టెంటా? హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండాలి కదా. మీరు కనుక ఇట్లాంటి 3 C's పైన వర్క్ చేసి మీరు కనుక ఆ కనెక్షన్ని లాంగ్ టర్మ్ వరకు బాండింగ్ అనేది ఉంచుకోగలిగితే ఖచ్చితంగా రేపు పొద్దున పిల్లాడు సక్సెస్ అవుతాడు, మంచి కెరీర్లో హ్యాపీగా ఉంటాడు, అలాగే రెస్పాన్సిబుల్గా కూడా ఉంటాడు.